హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ పటాకా అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో 1 అవర్ లెంత్ ఉంటుంది. సో రిలాక్స్గా కూర్చొని చూడండి, వీలైతే పాప్కార్న్ కూడా తెచ్చుకోండి. అండ్ 2019లో ఫన్ పటాకులో రిలీజ్ అయిన ప్రాంక్స్లోంచి బెస్ట్ క్లిప్స్ అన్ని కలెక్ట్ చేసి ఈ వీడియో తయారు చేసిన. అండ్ డిస్క్రిప్షన్లో ఈ ప్రాంక్ సంబంధించిన ప్లేలిస్ట్ ఒకటి దాని లింక్ ఇస్తున్నా. ఎవరన్నా ఆ లింక్ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో చూడాలనుకున్న వాళ్ళు చూసేయచ్చు. అండ్ టిక్టాక్లో ఈ మధ్యన మన ఎవరెవరో మన ఫన్ పటాకా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. మనకు అఫీషియల్ అకౌంట్ ఉంది. సో టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకసారి క్లిక్ చేసి ఫాలో కావండి. ఫాలో కాని వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. కూర్చుండ్రా చెత్తకాడయ్యా ఊరు భాషనేనా అయితే ఏంటయ్యా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఒక్క నిమిషం అన్న, ట్విట్టర్ వాడతాను. ట్విట్టర్ పిట్ట తెలుసు కదా, ట్విట్టర్ ఆ పిట్ట ఆడిదామా కదా. ప్రశ్నలు వీడు అన్న ఇట్రండి. ఏం లేదన్న, ఎంత స్పీడ్గా వచ్చినా అంత స్పీడ్గా వెళ్ళిపో. ఎవరి మీద ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తున్నా. ఏ బి సి డి ఒక బండి ఉన్నది కదా, బండిని ఇట్లా మీదికి వేసినాం అనుకో, మళ్ళీ ఎందుకు కింద పడుతుంది? ఎవరు చెప్పిర్రా నా మీదెవరు పట్టుకునేకి ఎవరు లేడు కాబట్టి కింద పడుతుంది. మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. నాకు చిన్న డౌట్ ఉంది, అంగికి జోబు ఎందుకు ఉంటుంది? పెన్నులు పైసలు పెట్టుకోవడం కాదన్న, వాళ్ళు కుడతారు కాబట్టి ఉంటుంది. ఉంటది మన హెచ్డి కన్నా మాట్లాడదాం. అయ్యో హెచ్డి కన్నా పెద్దది ఏంటిది అంటే హెచ్డి తెలుసు కదా మనకు. హెచ్డి కన్నా పెద్దది ఏంటిది? ఏం మాట్లాడుతున్నావు? హెచ్డి కన్నా పెద్దది పిహెచ్డి, పెద్ద హెచ్డి. ఒక్కటే నిమిషం రిలాక్స్కి నేను కవితలు రాసా. నా పేరు మేక. మేక అంటే మేధా కవి. అయితే మీరు రిలాక్స్ కానీ ఒక చిన్న ఒక కవిత్వం చెప్తా జీవితం గురించి, వినండి. ఓకేనా అమ్మా? నడుస్తూ ఉంది జీవితం. ఏంటిది? నడుస్తూ ఉంది జీవితం. నడుస్తూ ఉంది జీవితం. నడుస్తూ ఉంది జీవితం. నడుస్తూ ఉంది జీవితం. పెద్ద జీవితం కదమ్మా అందరిది, అందుకే నడుస్తుందని ఇంత సాగదీస్తా ఉంటే లాస్ట్ అయినప్పుడు పైకి హాయ్ బ్రో, మై నేమ్ ఇస్ ఆదిత్య. ఏం లేదు, నిన్న నైట్ మా డాడీ ఏం చెప్పిండో నీకు తెలుసా? గుడ్ నైట్ చెప్పిండు అన్న. థ్యాంక్స్ రా తమ్మి. థ్యాంక్స్. ఎక్కడ రా తమ్మి మీరు ఉండేది? మేము ఉండేది చెప్పన్నా పక్క భూమి మీద. వీడియో తీసుకోరా? అచ్చా, అరే రా షార్ట్ ఫిల్మ్ తీసుకుంటారన్న. ఇక ఎక్కడ రా తమ్మి మీరు ఉండేది అంటే భూమి అని అంటావు. ఓకే, గుడ్ న్యూస్ అది. ఓకేనా? నువ్వు నేలమేనా? ఓకే అన్న భూమినా, నేను నేలమేనా? దట్ ఈస్ జానీ బాయ్ 786. అన్న ఫోన్లో బ్యాలెన్స్ ఉందా? ఫోన్ చేసుకుంటా. ఏం లేదు, ఒక ఫోన్ ఒక్కసారి మాట్లాడుకోండి. ఫోన్ ఇస్తే ఫ్రీయే కానీ నంబర్ పడేయనా అంటే
టచ్ పగిలిపోయింది వీళ్ళంతా కూడా నువ్వు ఇష్టం వచ్చింది చేసుకో. నేను ట్రై చేస్తా. 4, 5, 6 లేకుండా చూసుకో. ఏడున్నావు వే రమ్మన్నావుగా మొగతానం ఉంటే రా ఇదని ఒక్కనే వచ్చిన దమ్ముంటారా ఇడికి నువ్వు అవన్నీ చెప్పావు. నువ్వు మొగోని అయితే ఇడికి రా. ఎందరిని పట్టుకతో అందరిని పట్టుకరా. నీ బస్ ముందరనే ఉన్నా. నువ్వు ఎస్ఐ అయితేంది రా, నువ్వు ఎస్ఐ అయితేంది ఓడైతేంది రారా, నువ్వు చూసుకుందాం. నువ్వు రారా భయ్. అరే నెంబర్ నాదేరా భయ్, నేను ఇన్నే ఉంటారా, ఏం చేస్తావు చెయ్యి. అరే నువ్వు ఎంతమందినన్నా తెచ్చుకోరా భయ్, మేము ముగ్గురమే ఉన్నాం. దా అవురా భయ్, నా ఫోన్ గుంజుకురాలు. ఇది నా నెంబరే, సేవ్ చేసుకో. ఓవన్కి ఇస్తావు. అరే ఆగు. నీ దమ్ముంటే నువ్వు 100 మంది కాదు, ఒక 10 మందిని తీసుకొని రా. నీకు దమ్ముంటే 20 మంది ఉన్నారుగా నువ్వు 10 మందిని తీసుకొని రా దమ్ముంటే. ఈడికి రా. ఏడికి బస్ ఉన్నారు కానీ పండగ వెళ్ళిపోయారు. అరే అరే రాను అన్న, ఏందన్నాను. అరే ఒక్క లైన్ ఉన్నాడు, ఇట్టి. అరే కట్ చేయ. అరే అరే అన్న కామెడీ వీడియో షూట్ చేస్తున్నామే, నేను ఎవరిని ఫోన్ చేయలే. ఫ్లైట్ ఎగిరిన తర్వాత మేఘాలు అడ్డం వస్తాయి అన్నమాట ఏరోప్లేన్ కి. మేఘాలు అడ్డం వచ్చి డీల్ అవుతుంది, లేట్ అవుతుంది. సో నా ఐడియా ఏంటంటే ఏరోప్లేన్ మీద 4 కుర్చీలు వేస్తా, దాని మీద మనం కూర్చోవాలి. సో ఏరోప్లేన్ మీద మనం 5 మంది కూర్చున్నాం అనుకో, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు బోట్ ఇట్లా అంటారు కదా, సో అట్లా మనం మేఘాలను జరుపుతాం పైన కూర్చొని. और एरोप्लेन के ऊपर 1000 स्पीड में हम ऊपर बैठते सीट बेल्ट लगा के. అప్పుడు మనకు వచ్చినప్పుడు మనం హెయిర్ డ్రైయర్ పెట్టేసి మేఘాలను జరిపేస్తూ ఉంటే ఫ్లైట్ సీదా వెళ్ళిపోతుంది. It's a kung fu. Come on, hey, fight with me. Hey, Jagrata. Oh, hi. చూసావా? నేను అక్కడ చూసా, ఈ ఫేస్ ఎక్కడ చూసాను. Let's fight. No, come on. ఏం కాదు. Come on. సీరియస్ అవుతుంది. నేను హాయ్ చెప్పు కెమెరా. నా జిందగీ పిచ్చా, నా జిందగీ పిచ్చా, నువ్వుంటే నా జతగా ఉండిపోరాదే. హత్తుకోరాదే గుండెకే నన్నే. బయటికి వస్తున్నా అన్న, ప్లీజ్ అన్న, కొంచెం అక్కడైనా కూర్చో. ఎన్నిసార్లు అడుగుతావు? వస్తుందని చెప్పే కదా. మాటలే వస్తున్నాయే, అడగాలంటే కాగిలే. ఉండిపోరాదే గుండెకేనా నే, హత్తుకోరాదే. మై నేమ్ ఇస్ కిరణ్. ఓ ఎక్సలెంట్. అరే ఇప్పుడు హైవేల మీద ఆడ ఈడ పంచర్లు అయితే బైక్లకి కార్లకి గాలి ఉండదు కదా. సో మనం ఒక సర్వీస్ స్టార్ట్ చేస్తాం. ఏంటంటే ఇప్పుడు బెలూన్స్ ఉంటాయి కదా మనం ఇళ్ళలో, ఇది చిన్నపిల్లలు ఆడుకుంటారు, ఆ బెలూన్స్లలో గాలి నింపుతాం. ఆ బెలూన్ గాలి అమ్ముతాం. వాడు పోయి దాన్ని పెట్టుకొని వస్తాడు. నాకు ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? సో నాకేం ఐడియా వచ్చిందంటే ఆ పడేస్తే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, అవి పీకి వాటర్లో కడిగి మళ్ళీ అతకబెట్టి అమ్ముదాం అనుకుంటున్నా. ఎట్లుంటుంది?
హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఆదిత్య చార్జ్ చేసాం కదా మన ఇద్దరం. నువ్వే కదా రమ్మన్నావు ఇక్కడ. ఆదిత్య ఇక్కడ. ఓ మై గాడ్ ఆదిత్య. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి పట్టుకోరా. ఒక్క నిమిషం లేస్ కట్టుకుంటా. ఏంటిది? గిఫ్ట్ ఇస్తున్నాడు. ఏంటిది బ్రో ఇది? నేను 2 నిమిషాలు కాడ పార్కింగ్ చేసి వచ్చే వరకు నువ్వు గిఫ్ట్ ఇస్తే ఎట్లా దీనికి? లేదు భయ్యా, నేను లేదు. మరి ఎవరు ఇచ్చారు? ఇది నీ చేతేనా? ఇది నీ చేతేనా? లేస్ కట్టుకుంటున్నా అంటే ఇచ్చాను. లేదు, నేను కూర్చొని కట్టుకుంటున్నా. ఎక్స్క్యూజ్ మీ, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఆదిత్య? రామకృష్ణ. ఓ ఆదిత్య కాదా? మీరే కదా ఇక్కడ రమ్మన్నారు నిన్న. లేదండి, ఎస్ఆర్ నగర్ మెట్రో దగ్గరికి రా, కలుసుకుందామని చెప్పారు. నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను. ఇంకే మీకు వ్యాలంటైన్స్ చెప్పడానికి. ఆదిత్య నేనే. ఆదిత్య? ఓ షట్. తినే బాగున్నాడు నీకన్నా. हाँ हेलो, हाँ आज का कलेक्शन हो गया, आ जाओ जाएंगे। है ना भैया, भैया प्लीज भैया। अरे వచ్చినావా? I got my car. Okay, bye guys. నిద్ర పోవాలంటే ఏం చేయాలి? పుస్తక కాదన్నా, నీళ్లు కొట్టాలి ముఖం మీద, నిద్ర పోతుంది. మండే ముందు ఏమొస్తుంది? కాదు, పొగ వస్తుంది. అన్నా నాకు డౌట్ అన్నా, కానీ నీకు చెప్తానన్నా. ఏంటి దాంట్లో? హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. అబ్బా తమ్ముడు, తరువాతి స్టేషన్ పారడైజ్. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. దయచేసి తలుపుల నుండి దూరంగా నిలబడండి. వినండి ప్లీజ్. భయమవుతుందా? ఇంట్రెస్ట్ అయిపోకండి అప్పుడే. మీరు నవ్వుతుంటే చాలా బాగుంది, నాకు సిగ్గు అవుతుంది యాక్చువల్గా. నువ్వు ముదిరిపోయావురా. నీకు పాటలు వస్తాయా? పాటలు రాదు. డాన్స్ వస్తుందా? బీట్ బాక్స్ వచ్చా? ఏం పేరు? శివరామన్. ఏ క్లాస్? ఫస్ట్ ఇయర్. బీట్ బాక్స్ చేస్తావా? ఓ
ఓ మై గాడ్. సూపర్ బ్రో. ఈ వీల్ ఆల్సో డు. చూసా సెట్. బ్రో హ్యాపీ హోలీ. కలర్ కొంచెం అన్న, కొంచెం రే. అన్న రమ్మంటున్నాడు, అన్న పిలుస్తు. నిన్ను అన్న ఎందుకు పిలుస్తుండో, నువ్వు లాస్ట్ వీక్ నుంచి ఏం చేసినావు అన్న తెలియకుండా. నైట్ కాదురా, వారం నుంచి మొత్తం నిన్న నైట్ ఎక్కువ నేను ఎక్కడ ఉంటానన్నా. భయ్యా కోనే మాలూం, భయ్యా కా భయ్యా పెద్ద భయ్యా, భయ్యా కా భయ్యా పెద్ద భయ్యా, బడా భయ్యా, भैया क्यों बुला रहा भैया तुम्हारे को क्यों बुला रहा? कौन सा भैया? तुम्हारा भैया, मेरे भैया, सबका अच्छा भैया, बड़ा भैया. अच्छा ऊपर वाला. కింద పెట్టనా కుట్ట కర్ర ఎల్లే కుట్ట కర్ర ఎల్ల బిది ఎల్లే కుట్ట కుట్టందే లప్పం వరంబం నడుసుడు చూస్తెల్ల పచ్చి పక్కే మంగమ్మ మేరీ మంగమ్మ మేరీ మంగమ్మ మూతి మురుసుడు చూస్తే సపక్కే మంగమ్మ మేరీ మంగమ్మ మేరీ మంగమ్మ. అన్న ఇది హైటెక్ సిటీ ఎట్లా పోవాలన్నా? ఐమాక్స్, హౌ టు గో ఐమాక్స్? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అన్న సులభ్ కాంప్లెక్స్ ఏడుందన్న? చెప్పన్నా అన్న, అవుతలేదు. అన్న చేంజ్ కావాలన్న. ఎంత చేంజ్ అంటే ఆ చేంజ్ కాదు బ్రో, ఈయనలో నీలో నాలో ఈ సొసైటీలో అందరిలో. దమ్ముందా నీకు? దమ్ముందా? ఉందా? నీకన్నా ఎక్కువ నాకుంది, అందుకే ఇన్హేలర్ కొనుక్కొని నీకు పోతున్నా. బాయ్ భయ్యా, ఈసీఎల్కి ఎట్లా పోవాలి? స్ట్రేట్ పోవాలా? బ్రెయిన్ ఉందా నీకు? బ్రెయిన్ ఉందా అడుగుతున్నా, బ్రెయిన్ ఉందా లేదా? ఉందా? ఓకే. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? కొడితే కింద పడతావు, వారం రోజులు లేవు. ఏం లేదు భయ్యా, ఎండవాడలు కొడుతున్నాయి కదా, ఎండవాడ కొడితే వారం రోజులు లేవు అంటున్నా, జాగ్రత్తగా. ఈ వీడియో కింద గ్రే కలర్లో ఒక లైక్ బటన్ ఉంటుంది, ఒక్క గుద్దండి దెబ్బ బ్లూ కలర్ అయిపోవాలి. इंग्लिश में आई एम गोइंग तो इंग्लिश इंग्लिश आता था? इंग्लिश आता? हाँ. हिंदी के क्या? आई एम गोइंग, मैं जा रहा हूँ. जाओ.
ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర పెన్ ఉందా? ఇక్కడే ఉన్నారా? ఒక నెంబర్ చెప్తాను, నోట్ చేయరా? 98 పేరేంద్రా? కిరణ్ అంట, కిరణ్. యా ఓకే ఓకే. యాక్చువల్గా ఇది నా నెంబరు. కిరణ్ అని ఎవరు లేరు, నేనే కిరణ్. నాకు మెసేజ్ చేయండి. యాక్చువల్గా నాకు గర్ల్స్లో ఫ్రెండ్స్ లేరు. చేస్తారు కదా? ప్లీజ్ అన్న, టెన్షన్ అయితే ఇందా కూర్చో అని చెప్పిన కరెక్ట్ కూర్చో. పోలీసు వాళ్ళు ఎట్లా కూర్చుంటారు? పోలీస్ స్టేషన్ ఎట్లా కూర్చుంటారు? కూర్చో, కింద కూర్చో. ఫస్ట్ కూర్చో, అట్లా కూర్చో. అన్నం అనుకుతున్నా అన్ని ఒక్క నిమిషం కూర్చో. అందరు కూర్చో. నువ్వు కూర్చో అన్నా. మరొక్కసారి చూడు. ఇక నీ డేర్నెస్ మొత్తం చూపి ఆట ఆడి అల్లాడి ఏం చేస్తావు? ఆ బొక్కలే ఒకేసారి. ఆ బొక్కలే ఏంది మజా కట్టు? అరే ఆ బొక్కలే ఒకేసారి. ఆ బొక్కలే సారీ. ఇట్రా బోనే ఒకసారి ఇట్రా. యు నో వాట్, హీస్ మై ఫ్రెండ్, ఇట్స్ ఎ ప్రాంక్ ఆన్ యూ. అటు తిరిగి నిన్ను పడుతుంటే లైట్ తీసుకుందిరా. మనం గతంలో ఎక్కడున్నాం, ఇప్పుడు ఎక్కడున్నాం, దాన్ని బట్టి మనకే అర్థమవుతుంది వెదర్ వీఆర్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. ఒక అమ్మాయి కాఫీకి పిలిచింది అనుకో, పోకు, దాంట్లో కెమికల్ ఉంటుంది. అమ్మాయి పిలిచింది అని చెప్పి మనం లైఫ్ని రిస్క్ చేయలేం. ఏమంటావు? ఒక హగ్గి, బాగా బాధలు ఉన్నట్టున్నావు. ఆల్ ది బెస్ట్ బ్రో, ఏం కాదు, చిల్లు. छोटी 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 बातें. ఇట్లా పోతే సార్ నారా ఎట్నుంచి అన్న, ఎట్నుంచి బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. స్ట్రైట్ నుంచి లెఫ్టా? లెఫ్ట్కి పోయిన తర్వాత మళ్ళా లెఫ్ట్. అన్నా ఎందుకు కొట్టినావు? ఇప్పుడు ఎవరు కొట్టిరు? फिर कौन मारा? अरे इधर में उसको मारा. तुम ही मारे? अरे क्या बात कर रहे हो भाई तू? हिंदी बात करे तुझको मारा. पक्का तू मारे, मैं देखते मेरे कलर को. आप ही मार के चल गए उधर. ए नहीं भाई, मैं उधर में जाता, तू ओनली मेरे देखते. అన్న నిజాయితీగా మాట్లాడుతున్నావు. ఎందుకు కొడుతున్నావు? రోడ్ల మీద నిజాయితీ నువ్వు ఆయన బాగా నిజాయితీ ఉన్నది. ఎందుకు కొడుతున్నావు? అసలు నాకు దిమాగ్ లేదు ఇప్పుడు. నాన్న కొట్టినే గమ్మునుండు. నాకు బిస్కెట్ ఒకటి అయిపోయిందా? ఆయన నువ్వు ఆగమున్నావు, ఆడ వీడియో షూట్ చేస్తున్నావు, మేము ఏమో మాట్లాడుతున్నాం, కామెడీ వీడియో షూట్ చేస్తున్నాం, ప్రాంక్ ఇది. సారీ అన్న, ఇదో తీసేసి బిస్కెట్ అడితే తిడుతుండు. సో
సో మీరు ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారో, ఎట్లా తిరుగుతున్నారు రోడ్ల మీద, తిరుగుతున్నారా లేదా, అసలు మీ ఉద్దేశం ఎట్లా? అంటే కొన్ని ప్రికాషన్స్ అంటే సమ్మర్ అనేది సమ్మర్లో ప్రికాషన్స్ అంటే ఏం లేవన్న. ఎండ కొడుతుంది, అప్పుడు మనం భరించాలి. ఎండ కంపల్సరీ కొడుతుంది, దాని నేచర్ అది. समर में गर्मी होने के वजह से लोग बाहर नहीं आ रहे, सो आप क्या सोचेंगे समर के बारे में? సినిమా సూపర్ ఉంది, 100 రోజులు ఆడుతుంది. మా బాబు జుంపేసిండు, బాబులకి బాబు మా బాబు. ఏం లేదన్నా, ఎండలు తగ్గించుకోవాలంటే ప్రభుత్వం వచ్చింది. మంచిగా ఇంటింటికి ఒక కూలర్ ఇవ్వాలి. అంటే కూలర్ అరే ఆగు, మైక్ లో నువ్వు రావాలి, నేను రావద్దా? నేను మా ఇల్లు మర్చిపోయినా తాగి, జర నన్ను ఇంటికాడ దింపమా. మా ఇంటికాడ దింపన్నా. మా ఇల్లు చక్కగా రోడ్ ఉంటుంది, 2 గుంతలు ఉంటాయి. 2 గుంతల తర్వాత మా ఇల్లు ఉంటుంది. నేను నా బర్త్డే పైసలు ఇస్తే ఫుల్గా తాగి పొట్టలు పెంచి నన్ను వదిలేసి పోతారా? మనోహర్ ఫోన్ చేయ. ఒక తాగినోడు అంటే ఈ సమాజంలో ఒక చులకన భావం, ఒక చిన్న చూపు, ఒక పనికి మాలిన వాడు అని అనుకుంటారు. బట్ నువ్వు ఒక్కనివేనా, నేను చెప్పే సోదని తింటున్నావు. యువర్ రియలీ వెరీ గుడ్. నైట్ మా ఫ్రెండ్స్ పార్టీ అయింది, నన్ను వదిలేసి పోయారు అంకుల్. మంచిదే, నువ్వు కూడా వెళ్ళిపో. అన్నా హాయ్ అన్న, ఒక్క నిమిషం. ఏం లే అన్న, మనం ఇట్లా స్ట్రేట్గా పోతే ఏమొస్తా అన్న? అవునా? మరి అంకుల్ ఏందన్నా కాలు నొప్పులు వస్తాయి అన్నాడు. హాయ్ బ్రో, ఎడిగిపోతున్నావు? పోతున్నా, చిన్న పని మీద పోతున్నా. మరి పోరాదు, మళ్ళీ హాయ్ బ్రో అనగానే షేక్ హ్యాండ్ ఇస్తావు, పని లేనట్టు. పోయేటోని పోరాదు, పోనా. అన్న ఒకసారి టైం ఎంత అని చూడు. నేను చూడమన్నా, చెప్పమన్నా. డైలాగ్ లో వేరియేషన్ చెప్పి, ఇప్పుడు నువ్వు చెప్పినావు లోపల నుంచి రసాలు రావాలి బయటికి. సీరియస్ అన్న. अच्छा आ रहे फुटेज अब तक वेरिएशंस दिखाना. हाँ बोलो. एक बार जो मैंने कमिटमेंट कर ली, इसके बाद तो मैं कुछ भी नहीं. రొమాంటిక్ బాయ్, రొమాంటిక్ మీన్స్ నాదిర్ తిన్నా रोमांटिक. हाँ ऐसा. उत्तर मत रो. शेर खान कुछ भी शेर खान नहीं. तू डायलॉग तू क्राइंग में डालो. मेरे डायलॉग తెలుగు, तू डायलॉग హిందీ. నాకు కూడా పోయేటట్టుంది హిందీ. ఇప్పుడు బిగ్ బాస్ షోలో నీ బట్టలు నువ్వు ఉతుక్కోవాలి. ఇప్పుడు ఎట్లా ఉతుకుతావు ఇక్కడ చూపి. మంచి ఒక ఫీలింగ్ తోని నిజంగా బట్ట షెట్టిరా అబ్బాయి ఉతుకు. దీన్ని ఎట్లా ఉతుకుతావు? ఉతుకో. ఇది ఇట్లా అంటే ఉతుకు. సబ్బు పెట్టు. ఆగు ఆయన సబ్బు పెట్టమని చెప్పు. ఇట్లా కొడతారు కదా బ్రో. వెరీ గుడ్. मेरे प्यार करे मेरे गर्लफ्रेंड को. ओके, मेरे गर्लफ्रेंड को तेलुगु नहीं आता, मेरे को हिंदी नहीं आता. प्रॉब्लम अवेरे. मेरे अत्ता बोले तो क्या है? बहन. मेरे लवर है. मेरे वाइफ है. वाइफ माँ. मेरे को क्या है? सास. सास. क्या सास भाई? कॉमेडी नाइट को भाई. हिंदी में सास बोलते हैं. के सास? मामा. मम्मी को सासू. डैडी को नूडल्स. ससुर जी. क्या? ससुर जी. ससु. ससुर. చూసి చూడంగానే యు నో దట్ హిందీ में देखी देखंगाने वो एक पाठ है, अच्छा सॉन्ग. तुम्हारे क्या है ये हिंदी में? दाढ़ी बोलते कि हिंदी क्या में? दाढ़ी बोलते बाल. बाल बोलते हैं. हाँ बाल. मोती बाल.
తెలుగు తోడ తోడ ఆత తోడ తోడ ఈ సినిమాకు ఇది మూవీ జాత मूवी देंगे మూవీ దెంగేనా हाँ जाएंगे జాయింగ్ ఓకే నీ ఒల్లి నేను 3 days అయింది వచ్చి మా వాళ్ళు నన్ను వదిలేసి పోయారు ఇక్కడ బీచ్లో. आर के बीच कहाँ है? और सामने इधर अच्छा फूड कहाँ पर मिलता? बोले तो समझ में नहीं आता. क्या हुआ? एड्रेस बोल. नहीं है సారీ భయ్యా मैं कुछ गुस्सा हुआ क्या आपके ऊपर? అన్నా నాకు 2 days నుంచి ప్రాబ్లం అవుతుంది అన్న. సడన్ గా కోపం ఏయ్ ఆగు ఏయ్ కాపాడండి నన్ను. కైలాసగిరి ఏడా అని అడిగినా అన్న తప్ప వాడి కింద చెప్పేదాన్ని ఇంకొక ఆయన అంటుండు వెళ్ళిపోతారు. ఎక్కడన్నా కైలాసగిరి అడ్రస్ చెప్పు. బ్రో ఇట్స్ అ ప్రాంక్ యాక్చువల్లీ ఆడ కెమెరా ఉంది. ఎక్స్క్యూజ్ మీ యాక్చువల్గా నేను మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీ లుక్స్ నన్ను చంపేస్తున్నాయి, అది క్రైమ్ కదా. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి కోహినూర్ డైమండ్ తీసుకెళ్ళిన అన్నారు కానీ మీ రూపంలో ఇక్కడనే తిరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ మీరు ఓకే తెలుగు వచ్చా మీకు? నాకు కొంచెం కొంచెం వస్తుంది తెలుగు, ఏమనుకోకండి. నేను ఒక బుక్ రాస్తున్నా యాక్చువల్గా. ఐ థింక్ యూ కెన్ హెల్ప్ మీ అవుట్ ఇన్ దాట్. అంటే మీరు మంచిగా హెల్ప్ చేయగలుగుతారు అనుకుంటున్నాను నేను రాసే బుక్లో. మీకు ఏ టైప్ బుక్స్ ఇష్టం? నాకైతే ఫోన్ బుక్ ఇష్టం. మీ ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఫోన్ బుక్ మొత్తం కంప్లీట్ చేస్తాను. ఇంకొక చిన్న మాట, నేను రేపటి నుంచి చంద్రుని చూడా, ఎందుకంటే చంద్రుడి కన్నా మీరే అందంగా ఉన్నారు. ఎవడి వీడు? అరే బ్రో నేను కిరణ్ బ్రో, గుర్తుపట్లే. నేను చిన్న ఉంటుండే అప్పుడు. అరే మనం క్రికెట్ గిట్లా ఆడినాం. అరే ఆడినామన్నా. మీ ఇల్లు పాతిల్లా? అంటే అదే మా ఇంటి ముందర ఉండేది కదా. మా ఇల్లు తెలుసు, మా ఇంటి ముందరే కదా మీ ఇల్లు. అంటే మీ ఇల్లు కూడా తెలుసు అన్నట్టు కదా. మా ఇంటి ముందర మీ ఇల్లు తెలుసు నాకు. మా ఇంటి దగ్గర, మీ ఇంటి ముందు పాతిల్లు, మీ ఇంటి ముందర మా ఇల్లు ఉండే అంకుల్. మీ ఇంటి ముందర ఉండే మల్లేష్ మా డాడీ పేరు. ఈడు చీకట్లో బాణం వేసిండు. అరే హాయ్ అంకుల్ అంటే చూడకుండా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడుండరు ఇప్పుడు? ఇక్కడ పాత అప్పట్లో ఉండే కదా. అదే అప్పట్లో పాత ఇండ్లు ఉందా, గుర్తుందా? నేను అదే చిన్నప్పుడు తగిలింది. అర్రీ ఏం చెప్పినావు అంకుల్? మంచిగా ఉన్నారా? ఎన్ని రోజులు అవుతుంది చూడంగానే నేను గుర్తు దగ్గరన్నా. మనం ఒకటే ఇంటి దగ్గర పెరిగినా. అంటే నేను చిన్నోడిని. మీరు ఇల్లు కన్స్ట్రక్ట్ చేశారు కదా, అప్పుడు మేము అవుట్ ఆడుకున్నాం, గుర్తుందా? హాయ్ వ్యూవర్స్, ఇగో మనం వీళ్ళతో మ్యాజిక్ చేస్తున్నాం ఇప్పుడు. చూద్దాం వీళ్ళతో ఏం మ్యాజిక్ అయితే వర్కౌట్ అవుతుందో. మీ ఇన్స్టా ఐడి చెప్తే మీకు ఎంతమంది ఫాలో ఉన్నారో నేను చెప్పేస్తాను. 100% చెప్తా. అదే నాకు తెలిసిన మ్యాజిక్ ట్రిక్ యాక్చువల్గా. మేఘనా ఎమ్మి ఓకే, మీకు చాలా ఫాలోవర్స్ ఉన్నారండి కదా? ఒకసారి మీ హ్యాండ్ ఇవ్వండి చెప్తాను. ఓకే, అంటే యాక్చువల్గా హ్యాండ్ పట్టుకుంటే ఇంకా మీ మైండ్ క్లియర్గా తెలిసిపోతుంది నాకు. అందుకే నాకు తెలిసి మీకు 12,400 లైక్ 12.4 మేబీ 12.4K ఫాలోవర్స్ అని ఉంటారు, అంతేనా?
నా లక్కీ నెంబర్ అయితే 2. నాకు పెద్ద టాలెంట్లే లేవు. మా డాడీ నన్ను ఊకే 0 అంటుంటాడు. సో నాకు ఇంటర్ కంప్లీట్ చేయడానికి నాకు 5 ఏళ్ళు పట్టింది. సో ఇట్స్ నథింగ్ బట్ ఐ థింక్ 205. మల్కాజ్గిరి. బస్సు బస్సు 16 బస్సు 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 దీని మీద రాయి. కాదు ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అన్న, షార్ట్ కట్ ఏమో అన్న ప్రాంక్ షూట్ చేస్తున్నాం. ఓ భయ్యా బైకా ఇప్పుడమ్మా బైక్ బైక్ మీదే పోతావా? ఇట్లా స్ట్రేట్ వెళ్ళండి, అక్కడ తార్నాకాని ఉంటుంది, లెఫ్ట్ తీసుకోండి. ఇట్లా పోవద్దా? నాకు బండి ఉంది, ఎట్లా పోవాలి చెప్పండి. మాటలు వచ్చు కదా మరి. సారీ డూడ్, యాక్చువల్లీ షూటింగ్ ప్రాంక్. మల్కాజ్గిరి అని రాసిందన్న దీని మీద. వాళ్ళకి అడుగు. అమ్మ రాంగ్ రూట్లో పోతాడు పిచ్చిన. అరే నీకు అన్నీ వస్తాయి కదా. చేస్తున్నా ఇప్పుడు నేను ఇట్లా యాక్టింగ్ చేసిన, నువ్వు జెన్యున్గా చెప్పినావు. రేపు ఇట్లా ఎవరో ఇంకొకరు వచ్చి అడుగుతారు, పాపం అది రియల్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు. రీసెంట్ గా ముంబైలో 2,000 కోట్ల రాబరీ జరిగింది. బాయ్ హాయ్, ఇది ఒకసారి ఓపెన్ చేయవా? బ్లాక్ బాక్స్ ఇది. బ్లాక్ బాక్స్ ఈ బాక్స్ లో కీ ఉంటుంది నాది, ఇది ఒకసారి పట్టుకొని ఓపెన్ చేయవా? ఏ చోరీ కరికే ఆయా బ్లాక్ బాక్స్ आपको మజాక్ అవుతున్నారా? బ్లాక్ బాక్స్ ఎందుకు ఎత్తుకొచ్చినావు? నీ చేతిలో ఎందుకు వచ్చింది? నాకేం సంబంధం లేదు, నా- ఇక్కడే తీసుకొచ్చు. ఆగు ఏడిపోతావు. ఈడే పెద్ద దొంగ అని జుట్టు చూడు ఎట్లుంది, నువ్వు చూస్తే మంచిగా ఉన్నావు. అని జుట్టు చూడు ఎట్లుంది, నువ్వు చూస్తే మంచిగా ఉన్నావు. ఏ मालूम है तेरे को? नहीं पहचानते इसको। तेरे तुम दोनों इसमें लॉकर है, लॉकर। हमको मालूम नहीं है, ये बोले हमको खोलो बोले। इसको मेरे నేను పోతుంటే ఇది ఓపెన్ చేయండి, ఓపెన్ రావట్లే అంటే నేను నాకు అమ్మాయి రియల్ గా చేతి రియల్ ఇరిగిరా బాబు. అంత దొంగతనాలు ఒక్కటే దగ్గర చేస్తారు. करना कठोर राग सुनाते मैं लोगों को. నీకు దండం పెడతాను రా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకి? అయ్యా అరే అరే అన్నా ఆయన మన దోడి కామెడీ నుండి సుమారు చికెన్ బుంది హాడు నేను వాడి యా యా మన నేను వాడండి అని వాడి చెప్పక వాడి Zum 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 क्या हो zum zum क्या रुसिन जो जोड़े क्या सो हिंदी जी, तेलुगु समझ नहीं आता तुम्हें। हाँ तुम क्या यहाँ से बात चीज़ और तुम भाई और तुम बोली निया हिंदी ना तेलुगु तेलुगु ना हिंदी नहीं नवाने हिंदी क्यों नहीं हो थाड़ बोली बोली क्यों नहीं ఏ షర్ట్ గురించి అడుగుతున్నాడా? ఆ షర్ట్ వైట్ షర్ట్ क्यों बात खाना बोली yes no खाने बोली बोली खाना बोली Yes. En Golconda con más con ella, en el ring con la más. I think from Sonia, you know. मेरे को हिंदी नहीं आता।
హింగ్ గోల్కొండ అనుకోని మాట్లాడుతున్నాం నువ్వు మాట్లాడేది తెలుగా తమిళమా మలయాళమా కన్నడమా హిందీయా పంజాబీయా అనుకోని మాట్లాడుతున్నాం ఎవరైనా మాట మాట్లాడబాకురా. What is? Nej, malum es en kwakan wali dala en kwakwan dia en kwakwan is bia. Yes. How? Bang bang. నాకేం అది కాదండి, నేనేం రమ్మని చెప్పలే కదా మీకు. నేను ఎప్పుడే మీకు కాల్ చేసి మీరు రండి నేను నా దగ్గర బోల్డ్ యాషాలు ఉన్నాయి ఇస్తానని చెప్పాను. నేనేం చెప్పలేదు కదా, నేను మీకే కదా, నేను ఎవరికి చెప్పలేదు అలాగే. అది కాదు, ఇప్పుడు అడ్రస్ చెప్తారా చెప్పారా నాకు? నేను రావాలా వద్దా మీ ఇంటికి? రావద్దండి, రావద్దనే కదా చెప్తున్నాను, డైరెక్ట్ గా చెప్తున్నా రావద్దు అని. మీరు ఇలా చేస్తే నేను సూసైడ్ చేసుకుంటాను. నాకేం సంబంధం అండి, మీకు ఏం కావాలో మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉంటే మీరు అది చూసుకుంటాను. ఈ కాల్ రికార్డింగ్ కాల్ కూడా ప్రూఫ్ ఉంటుంది మనకి. మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, ప్రభాస్ లాగే. ఓ ఓకే. చూడండి సార్ మన సూపర్ స్టార్. హాయ్, చాలా హ్యాండ్సమ్. అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ, ఐ డోంట్ నో. ఎందుకో ఏమో ఎక్స్క్యూజ్ మీ, మీ షర్ట్ కలర్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు పెద్ద తప్పు చేసావు. నేనేం చేశాను? చాలా అందంగా పుట్టావు. சண்டாலி வாசத்திர அழகுல லேசாகி ஏந்தி பகலத்தனையும் லூசாகி பயகடக்குற தரையில பேசாகி. అన్న అన్న ఒక్క నిమిషం అన్న, ఎవరికి చెప్పకు. హెచ్చచ్చ హెచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. హాయ్ బ్రో, ఒక్క నిమిషం. నేను ఒక విషయం చెప్తా, ఎవరికి చెప్పొద్దు. ఒక అమ్మాయిని వాడేయాలంటే ఒక లవ్ లెటర్ ఇస్తే సరిపోతుంది, కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఒక 1000 మంది కన్నా వెడ్డింగ్ కార్డ్ ఇవ్వాలి. ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు. ప్రామిస్? ఈ విషయం ఏం చేస్తావు? ఓకే. మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? సరే, నేను ఒక విషయం చెప్తాను. కారణం లేని నవ్వు, తోరణం లేని పందిరి, పూర్ణం లేని బూరే, దేనికి పనికిరావని శాస్త్రకారులు చెప్పారు నాకు. నేను ఈ విషయం నీకు చెప్తున్నావు, అమూల్యమైనది. దీన్ని నువ్వు ఎవ్వరికి చెప్పొద్దు, ఓకేనా? ప్రామిస్? ఎవరైనా అడిగితే ఏం చెప్తావు? ఇది నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోని. अरे आओ सेठ, अरे अच्छा रहता सेठ, आओ. अरे सेठ आओ जी. अरे एक राउंड मारेंगे जी ऐसी. हाँ पकड़ो. हाँ मेरे को पकड़ो जी, तुम उसको पकड़ो. पकड़ो जी. ट्रेन ट्रेन जी, ट्रेन ऐसा पकड़ो. सेठ पकड़ो. पकड़े? हाँ राइट. ओके. मेरे पकड़ो जी. రైట్. టవల్ ఎవరు వేసిరానా? ఆ మీద కూడా పడ్డది. అమ్మా టవల్ ఎవరు వేసారు?
ఎందుకు నీకు ఏది కనిపిస్తుందో చెప్పు అంతే. అది ఒరిజినల్ ఏదో పక్కన పెట్టు. పింక్ పింక్ కలర్ కనిపిస్తుంది అంతే అంతే. పింక్ లేస్ అయితే బ్లూ కానీ మా టీం వాళ్ళు ఏమన్నారంటే ఆ లేస్ వైట్ అన్నారు ఎందుకో మరి. తీసేయాలి, టీం మొత్తం తీసేయి. తప్పి ఓకే రైట్. సరే ఇప్పుడు ఈ రెండు షూస్ ఒకటేనా? ఆ షూ అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్సా లేకపోతే సిమిలర్ దగ్గర కలర్సా అని? సేమ్ కలర్స్, రెండు సేమ్ కలర్స్ అంటే రెండు పింక్ రిలేటెడ్? రెండు సేమ్ కలర్స్. ఓకే ఓకే. ఇప్పుడు నేను మ్యాజిక్ చేసి నీ తాళం తీస్తా. అది వెళ్ళకపోతే అప్పుడు ఎందుకు వెళ్ళాలి? చేస్తున్నా కదా. కళ్ళు మూసుకో. 1 2 3. కళ్ళు తెరిస్తే వెళ్ళదు రే. నువ్వు కళ్ళు మూసుకో. మీరు ఇన్స్టాలో ఉంటారు కదా. అవునా బ్రో, వెళ్ళిపోయాను కట్టి. బాయ్ సుమన్. వాళ్ళు అందరూ చూస్తారు ఏరియా మొత్తం. బాయ్ బ్రో. జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు కొడతారు. ఆ నరకయాతన పగవాడికి కూడా వద్దనిపిస్తుంది కదా. మల్లారెడ్డి కాలేజ్, సిఎంఆర్ కాలేజ్. కొంచెమన్నా దిమాగ్ ఉందా నీకు? ఏంటి కొంచెమన్నా ఉందా దిమాగ్? కొంపల్లి నుంచి కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? మల్లారెడ్డి కాలేజ్. కొంచెం ముందరుకోనేడా ఇదొకటి మనిషివా పశువా? చెప్తుంటే అర్థం కదారా నీకు? నేను అడ్రస్ అడుగుతున్నారు అబ్బాయి ఇక్కడ అంటే ఒకటే కాల్లో ఏడునో అంటావు. పిచ్చాను నువ్వు ఏమన్నా? మల్లారెడ్డి కాలేజ్ అంటే మనిషివేనా నువ్వు అసలు? మనిషివేనా? అన్నా నిన్ను నా ఫోన్లో. సారీ అన్న, ఫోన్లో ఉన్నా. నన్ను అంటున్నావా? నేను ఫీల్ అన్నా లే అన్న. And the Indians were out of their seats. They are loving Tendulkar playing shots like that. బాంబే వెళ్ళాక పోనా అనొక్కంచం ఇట్లా. And again, straight down the ground. Every Indian in the stadium on their feet. What a shot. పిచ్చాడా బాంబే వెళ్తుంది అన్న, బాంబే వెళ్తుంది అని చెప్పానా? బాంబే వద్దురా వద్దురా వెళ్తా. అన్న చెప్పాను. ఏంటయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పానా? పడే 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 అన్న బాంబులు ఒక్క నిమిషం ఇట్రా 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 అన్న వెళ్తారు. అన్న పిచ్చని చెప్పానా? అన్న పిచ్చని చెప్పానా బాంబు వెళ్తారని? అన్న పిచ్చని చెప్పానా బాంబు వెళ్తారని? బాంబు వెళ్తారని చెప్పానా? అన్న చెప్పానా? వెళ్తారన్నా వెళ్తారు అన్న అన్న ఇట్రా ఇట్రా పిచ్చాను. బ్రో కింద రాకుతున్నాయి బ్రో, చెప్పులు రాకుతున్నాయి బ్రో, చెప్పులు ఏంది? చెప్పులు రోడ్డుకి రాకుతున్నాయి బ్రో. తాకితే ఏమంటే చెప్పులు నెలకు అంటున్నాయి అన్న, అంటున్నాయి నెలకి. ఏదో ఎట్టకారాలు వద్దు అన్న చెప్పు చెప్పు చెప్పు.
వస్తున్నాయి అన్న సీరియస్గా. యా ఊర్రా నీదారే ఇలా స్ట్రైట్ గా పోతే అక్క నాకు ఇక్కడ రాజుందన్న కొడుతున్నావు కదా అన్న అడ్రస్ అడిగితే కొట్టినావు భయ ఏదేం కొట్టలేదు భయ నన్ను. సరే అది తాకినట్టే నాకు కూడా తాకినట్టు అనిపించింది ఎవరో. ఆత్మ రావచ్చు. ఆత్మ ఎవరు కనపడదు, నాకే కనపడదు. మాకు కనిపించదు, మీరు పిలిపించి ఏం చెప్తుందో ఒకసారి విని మాకు చెప్పండి. హోటల్ పోవాలి, మంచి హోటల్ పెద్దది. ఆకలి అవుతుంది అట్లా. ఇక్కడ ఎక్కడున్నాయి అన్న? ఏడున్నాయి అన్న? ఈడ తెలియక చేశారా, ఆవేశంలో చేశారా, తెలిసి కావాలని చేశారా? ఇక్కడ కూడా హోటల్ ఉందా? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను అన్న నేనేమన్నా, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనేవండి. ఎక్స్క్యూజ్ మీ, షూస్ బాగున్నాయి. మీరు బోనా కదా? అవును, ఎవరు మీరు? పన్పటాక అమ్మా గుర్తుపట్టారు. బోనా అని అమ్మాయిని లవ్ చేస్తున్నావు కదరా, దొరకలేదు. అమ్మో ఎవరో లవ్ చేస్తున్నారంట. దొరికింది, మాట్లాడు ఒకసారి. అమ్మో నాకు ఇంత ఫాల్ బ్రాండ్ ఎండింగ్ ఉందో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. చెప్పు పర్లే, చెప్పు పర్లే. మామిడి కొద్దిగా లవ్ చెప్పాలంటే కొద్దిగా మా సినిమా కథ కూడా అదే యాక్చువల్గా, రాజావారి రాణి గారి కథ. అచ్చా, ఫెయిర్ ఆఫ్ రిజెక్షన్ మీద లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇప్పుడు ఆ సినిమాని ఫాలో నాకు అర్థమైంది. ప్రమోషన్ చేయడానికి ఇది చేస్తున్నావు. నాకు చెప్పు. ఏం చెప్పాలి? నీకు డౌట్ వస్తుందని ఇప్పుడు చెప్తా చూడు. ఫస్ట్ నలుగురు వచ్చిర్రా, వాళ్ళు కూడా వీళ్ళ టీమే. ఇది ఇది ఇప్పుడు డీసెంట్ గా అనడానికి పిలిచావా? ఫస్ట్ ఒక అతను సీరియస్ అయ్యిండు, ఇద్దరు వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయి పోయిందా, ఆ అమ్మాయి హీరోయిన్. హలో, అరే ఆగమ్మా తల్లి, ఇప్పుడు ఐ లవ్ యూ ఏంది? వీళ్ళతో నువ్వు అడ్రస్ అడుగుతుండే ఐ లవ్ యూ చెప్పు. సారీ, ఏం అనుకోకండి, నాకు గర్ల్ ఫ్రెండ్. సరే, ఐ లవ్ యూ ఏంది ప్రేమగా చెప్పాలా? ఇచ్చా నీకేమన్నా? నేను అడ్రస్ అడుగుతా ఉంటే అయ్యా అడ్రస్ అడగడానికి కూడా అమ్మాయిలతో మాట్లాడొద్దా? ఏంది నువ్వు అసలు దారుణంగా అయితే. ఐ లవ్ యూ. సిఎంఆర్ టెక్నికల్. హలో, అరే పిచ్చా నీకు ఇప్పుడు ముద్దు పెట్టడేంది? ఆర్ యూ మ్యాడ్? ఎక్స్క్యూజ్ మీ, సారీ సార్, ఇది అడ్రస్ చెప్తా. అరే బేబీ, ఐఎమ్ ఆస్కింగ్ అడ్రస్. నువ్వు ఇప్పుడు ముద్దు పెట్టమంటే ఎట్లా? నేను ఏం చేయాలి? ఈసీఎల్ అండి, ఈసీఎల్ చూపి నాకు. ఎదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. చూస్తున్నావు ఇంకెందుకు సూపెందుకు ఇంకా అయ్యా నేను రోత ఆడదాకా దింపిరా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అరవకు పిచ్చోన్లా. అంతిద్దాం, గజ ఏం చేద్దాం? గాలి తిరుగుళ్ళు మానేయండి మీరు కుర్ర కుక్కలు. వాళ్ళకేమైనా బీమార్ ఉన్నదేమో చూడు నీ సంగతి. ఒక్క స్పూన్ టేస్ట్ చేసి మాకు మంచిగా ఉందని చెప్తే మాకు సంతోషమే. ఏ డబ్బులు తెచ్చిరు ముందు దీని మీద అడ్వర్టైజ్మెంట్ ఏమన్నా? నిన్నటి బిర్యానీ బే ఇది.
ఏమైందిరా? ఈ బిర్యానీ ఎందుకు తీసుకొచ్చిర్రు? మంచిగా పెట్టింది పక్క కుక్క కోసం నిన్న పాసిపోయిందని పెట్టినారా? స్టిక్కర్ కూడా ఉంటాయిగా, స్టిక్కర్లు పెట్టేది మంచి బిర్యానీ. అప్పుడు ఇది బాగుందా? అన్న సారీ అన్న, తినేసి బాగుంటేనే రా. అరే అది కుక్కకు పెట్టే బిర్యానీ రా, అరే అది కుక్కకు పెట్టే బిర్యానీ రా. పెడితే గిన్నెను తీసుకొచ్చినావు వీడికి. సారీ అన్న, తిన్నావా? థ్యాంక్ యూ బ్రో. యూట్యూబ్లో వస్తుంది చూడండి. హాయ్ చెప్పు. నేనే చేసింది బ్రో. ఇట్స్ అ ప్రాంక్ బ్రో. ఓకే